హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ టిఫిన్ కింద ఇడ్లీ, అలాగే దీని కాంబినేషన్‌గా అల్లం చట్నీ చేస్తున్నానండి. ఈ అల్లం చట్నీ ముఖ్యంగా ఈరోజు మన వీడియోలో అల్లం చట్నీ తయారు విధానాన్ని మీకైతే చూపిస్తాను. అల్లం చట్నీ అనేది మన హెల్త్‌కి చాలా మంచిదండి. అల్లం తీసుకోవడం వల్ల మనకి కళ్ళు తిరగడం గానీ, పైత్యానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అల్లం చట్నీని మార్నింగు ఇలాగా తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఇడ్లీలోకి ఈ అల్లం చట్నీ అనేది చాలా బాగుంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే అల్లం చట్నీని చేసుకున్న తర్వాత ఇలా పోపు పెడితే మనకి ఒక 4-5 రోజులు ఈ అల్లం చట్నీ అనేది బయట ఉన్నా కూడా పాడవదండి. అలాగే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పైనే ఉంటుంది. రోజు కొంచెం తీసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీకి కావాల్సినవి చూపించేస్తానండి. ముందుగా ఇడ్లీ తయారీకి కావాల్సినవి చూపించేస్తాను. మార్నింగ్ అయితే నేను ఇడ్లీకి ఒక కప్పు మినపగుళ్ళని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇది రుబ్బుకుంటే మనకు మరుసటి రోజు అంటే రేపటికి మనకి ఇడ్లీకి మార్నింగ్ ఇడ్లీకి వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి చూడండి, ఈ కప్పుతోటి అయితే నేను మినపగుళ్ళు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే కప్పుతోటి 2 కప్పులు ఇడ్లీ రవ్వను కూడా ఈ పక్కనే తీసుకున్నానండి. ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్లో నానబెట్టుకుందాము. ఈ లోపల మనము శుభ్రంగా కడిగిన మినపగుళ్ళను కూడా మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను మిక్సీ పట్టుకున్నానండి, గ్రైండర్లో వేయలేదు. ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను మిక్సీయే పెట్టేసుకున్నానండి. ఇలా మెత్తని రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు రవ్వను కూడా కడిగేసానండి. కడిగిన ఈ రవ్వని ఇలా వాటర్ పిండుకుని మనము ఇందులోకి వేసే విధానాన్ని చూపించేస్తానండి. ఇలా వాటర్ అని లేకుండా గట్టిగా పిండుకుని ఇప్పుడు మనం మినపరుబ్బులోకి వేసేసుకున్నాం కదండి. ఇలా వేసుకున్న ఈ మినపరుబ్బుల్ని బాగా కలుపుకోవాలండి. రవ్వ మినపరుబ్బు కలిసేటట్టు బాగా కలుపుకుని మనం నైట్ అంతా పులియబెట్టుకుందాము. ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి అనమాట. మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడు మనము నైట్ కలిపేసి పెట్టుకుంటున్నాము. అంటే మార్నింగ్ టిఫిన్కి ఈ రోజు మార్నింగ్ నుంచే మనము మినపగుళ్ళని నానబెట్టుకోవాలి. అలాగే మీరు ఇంటికాడ ఉండే వాళ్ళైతే మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చండి. మరి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళైతే మార్నింగ్ పప్పుని నానేసుకుని పోతే ఈవినింగ్ మనకి రుబ్బుకోవడానికి బాగా నాని చక్కగా ఉంటాయి మినపగుళ్ళు అనేది. ఇప్పుడు చూడండి, నేనైతే ఇలాగా ఈ మినపరుబ్బుని అలాగే రవ్వను కూడా ఇలా బాగా కలుపుకుంటున్నానండి. ఇలా బాగా కలపడం వల్ల మనకి రుబ్బు అనేది పొంగుతుందను మార్నింగ్కి చక్కగా పొంగి ఇడ్లీ అనేది గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకుని ఇంకా సాల్ట్ అనేది మార్నింగ్ వేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి నైట్ మొత్తం నాననిద్దాము. చూడండి, ఇలా అంతా బాగా కలపడం వల్ల మనకి చక్కగా ఈ రవ్వ అనేది పర్మనెంట్ అవుతుంది, అంటే నానుతుందండి. ఇంకా ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసి మనము రేపు మార్నింగ్ ఇడ్లీకి చేసుకుందామండి. చూడండి, ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ చక్కగా నాని ఉన్న ఈ రవ్వలోకి మనము చూడండి సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇలా వేసుకుని బాగా కలిసేటట్టు కలిపేసుకుని మనము ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని దాంట్లోకి ఇడ్లీల కింద పెట్టేసుకుని మనం ఇడ్లీ పాత్రలోకి ఇది కలుపుకుంటున్నప్పుడే మనము కొద్దిగా వాటర్, 1 గ్లాస్ వాటర్ ఇడ్లీ పాత్రలో వేసి స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. వాటర్ కూడా వేడెక్కుతాయి కదా. వేడెక్కిన ఈ వాటర్ అనేది వేడెక్కే లోపల మనము ఇది బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలోకి పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనము ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇడ్లీ ప్లేట్లోకి వేసుకుందామండి. మనకి ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని, మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని వాళ్ళు తినేదాన్ని బట్టి మనము ఇడ్లీలు అనేది పెట్టుకుని ఇంకా మిగిలింది ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. మరుసటి రోజు కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ వారం రోజుల దాకా కూడా మనము ఇది స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లోని. బయట అయితే ఉండదు కానీ ఫ్రిడ్జ్లో అయితే మనకి నిల్వ ఉంటుంది. మనము ఇలా ఎక్కువ చేసుకునేటట్టయితే ఇలా చేసుకుని మనకి ఎంత కావాలో అంతా కూడా ఇలాగా పెట్టేసుకుని ఇడ్లీలు పెట్టేసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో మళ్ళీ స్టోర్ చేసేసుకోవాలి. నేనైతే 2 రోజులకి సరిపడా చేసుకున్నానండి. మరి ఎక్కువ కాకుండా. మరి ఎక్కువగా చేసుకునేటట్టు అయితే గ్రైండర్లో వేసుకోండి. రుబ్బు అనేది గ్రైండర్లో వేసుకుంటే ఇంకా మరి కాస్త ఇడ్లీలు సాఫ్ట్గా గుల్లగా వస్తాయి. ఇప్పుడు నేనైతే ఇలాగా ఒక 3 ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంట్లో మెంబర్స్ని బట్టి, అలాగే మీరు కొంచెం మంది ఎక్కువ ఇడ్లీలు తింటారు, 4, 5 అలాగా మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టేసుకుని ఇప్పుడు మనమైతే వీటిని
నేనైతే ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీకి తయారయ్యే లోపల మనము అల్లం చట్నీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఒక చిన్న అల్లం ముక్కని ఇలా తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు ఫ్రెష్, ఇలా ఒక 8 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయలో సగం అంతా చింతపండు నేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. చిన్నది బెల్లం ముక్క కూడా తీసుకోవాలి. ఇందులో బెల్లం ముక్క అల్లం ఘాటుకి బెల్లం వేసుకోవడం వల్ల మనకి చట్నీకి మరింత టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక పావు కప్పు నూనె వేసుకోవాలండి. ఈ చట్నీకి నూనె అనేది కాస్త ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఈ చట్నీకి ఇలా వేపించుకున్నప్పుడు నూనె తక్కువే పడుతుందండి. ఈ నూనె వచ్చేసి మళ్ళీ మనము పోపు పెట్టేసుకోవచ్చు ఇందులోనే. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లాన్ని ఇందులో వేసి బాగా వేపించుకోవాలి. ఫస్ట్ అల్లాన్ని వేసి వేపించుకోవాలండి. అల్లం కొద్దిగా ఎగడానికి టైం పడుతుంది. అలాగే మనం ఇక్కడ వచ్చేసి సిమ్లో పెట్టి వేయించుకుంటున్నామండి, కాబట్టి కాస్త స్లో అవుతుందండి, వీడియో లెంత్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇడ్లీ రెండు మనకి ఇడ్లీ తయారు విధానము అలాగే అల్లం చట్నీ కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి 2 వీడియోలు ఒకే దాంట్లో ఉండడం వల్ల కాస్త లెంత్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ అల్లం చట్నీ తయారు విధానం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఇలా అల్లం వేగిన తర్వాత ఇప్పుడు మనము ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలాగా. అలాగే మీకు ఇలాగ వీళ్ళు వద్దు అనుకుంటే కొద్దిగానే నూనె వేసుకుని ఇవన్నీ కూడా వేయించుకోండి, ఎక్కువ నూనెలో కాకుండా. ఇంకా నేనైతే అన్ని కూడా ఇలా నూనెలో వేయించేసుకుంటున్నానండి, మళ్ళీ నూనె వేయకండి. ఇలాగ అన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బెల్లము ఇంకా చింతపండు పక్కన ఉంది కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 8 ఎల్లుల్లి రొమ్మలు తీసుకున్నాను చూడండి ఇలాగా. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి దీంట్లోకి ఎంతో నూనె పడలేదు కదండి, మీరు చూసారు కదా. అక్కడ మిగిలిన నూనెని మనం పోపు పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి ఇవన్నీ కూడా వేసేసుకుందామండి. చింతపండు కూడా వేసేసుకున్నాను. అన్ని కూడా ఇలాగ మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మిక్సీకి సెట్ చేసి పెట్టేసానండి, ఇంకా మిక్సీకి సెట్ చేసి చూపించలేదండి. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పేస్ట్ని ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను చూడండి. ఇప్పుడు అల్లం మిశ్రమాన్ని, అల్లంతో చేసిన ఈ పచ్చడిని ఒక గిన్నెలో తీసుకున్నాను కదా. ఇప్పుడు పోపు దినుసులు చూసేయండి. ఒక ప్లేట్లో ఒక 2 ఎండుమిర్చి, ఒక రొమ్మ కరివేపాకు రొమ్మ ఫ్రెష్ది, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ముందుగా పోపులు వేపించి తీసుకున్న నూనెలోకి వేసేసుకుని చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి సన్నని మంట మీద. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలండి. ఇక్కడ మీకు 2 చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మంట పెడితే ఇలా పొగ వస్తుందండి, ఎక్కువ అంటే ఐలో స్టవ్ అనేది ఎక్కువ ఐలో పెట్టుకుంటే అలా పొగ వస్తుంది, సిమ్లో పెట్టుకుంటే రాదనమాట. దాని రెండాటికి మీకు అయితే డిఫరెన్స్ చూపించాను కదండి. ఇప్పుడు ఇలా పోపు దినుసులు లేకపోయినాయి, ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న అల్లం పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 స్పూన్ తీసుకొని బాగా కలుపుకుని వడ్డించుకోవాలండి. చల్లారిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ అల్లం పచ్చడిలోకి ఇంకొకటి చిట్కా ఏంటంటే, కొద్దిగా అల్లం పచ్చడి తీసుకుని దాంట్లోకి మనం గడ్డలాంటి పెరుగు, చిక్కటి పెరుగుని తీసుకుని అందులో కలుపుకుని కూడా ఈ అల్లం పచ్చడి అనేది మనం చట్నీ కింద ఉపయోగించుకోవచ్చండి. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. పుల్లగా, కారంగా, తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ లోపల మనకి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయండి. వేడి ఇడ్లీల్లోకి ఇలా అల్లం చట్నీ వేసుకుని తింటే ఆహా సూపర్, ఆ టేస్టే వేరండి. సూపర్ టేస్ట్ తోటి ఇప్పుడు మనకి అల్లం చట్నీ, ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. మార్నింగ్ టిఫిన్ కింద ఇలా తీసుకోండి. మరి ఇడ్లీ కూడా మన హెల్త్కి చాలా మంచిది, అల్లం చట్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి.